ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి జనవరి 17, 18, 19 తేదీల్లో జరిగేది ఇదే. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు. జనవరి 17, 18, 19 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 3 రోజులు ఒక దేవత అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అసలు ఈ 3 రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి ఎంతో కోపం ఉంటుంది, అంతే ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు, ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్లగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి అడ్డంకులు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వృషభ రాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి మోసం చెయ్యరు, కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 3 రోజులు ఒక దేవత అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం ఇప్పటికీ కలిసి వస్తుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 3 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీకున్న మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని, సంతోషంగా బతకాలని అనుకుంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడతారు. వీరు మనసు అద్దం లాంటిది. ఒక్కసారి పలిగితే అది మళ్ళీ అతుక్కోదు. వీరు ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వృషభ రాశి వారు
జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వృషభ రాశి వారికి ఈ 3 రోజులు ఒక దేవత అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు కాళికాదేవి. ఈ 3 రోజులు ఆ కాళికాదేవి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్టశక్తుల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. మీకు మీ కుటుంబంలో ఉన్న వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఈ ఆదివారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని అమ్మవారికి పూజ చెయ్యండి. దానివల్ల కాళికాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కాళికాదేవి అనుగ్రహం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ శక్తి ఏంటో మీకు తెలియదు. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. సాక్షాత్తు అమ్మవారే మీకు తోడుగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరూ ఏం చెయ్యలేరు. వృషభ రాశి వారు ఈ 3 రోజులు కొన్ని అక్షింతలను పూజ గదిలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా పోతుంది. ఈ 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో చల్లండి. వృషభ రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. వృషభ రాశి వారు ఈ 3 రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారు మీకు వీలైనంత ఈ 3 రోజుల్లో ఆవులకు పండ్లు దానం చెయ్యండి. ఆవు సాక్షాత్తు సర్వదేవతల యొక్క స్వరూపంగా భావిస్తారు. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృషభ రాశి వారు ఈ 3 రోజులు ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా PM అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి అడ్డంకులు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు ఎరుపు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకున్నట్లయితే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. ఈ 3 రోజులు మీకు అదృష్టం కలుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి. దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదా, వృషభ రాశి వారికి 17, 18, 19 తేదీల్లో ఏ దేవత యొక్క అనుగ్రహం తోడుగా ఉంటుందో చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.